శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు కుజుని యొక్క గమనం మీద ఆధారపడి ఉంటాయి. సో అలాగే ఈ రాశికి అత్యంత ఆప్తుడు మిత్రుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క గమ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు జాతకంలో గోచారరీత్యా ఎంత బలంగా ఉంటే జాతకుడు ఆ నెలలో ఆ సమయంలో తన యొక్క కార్యక్రమాలు అంత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఉంటాడు. ఒక విధంగా ఈ వృశ్చిక రాశి జాతకులు జీవితంలో రాణించాలంటే ఖచ్చితంగా వారి యొక్క జన్మ జాతకంలో రవి బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి చక్రం ప్రకారం నవగ్రహాలలో సూర్య భగవానుడు రాజు, కుజుడు సైన్యాధ్యక్షుడు. రాజు బలంగా ఉంటేనే సైన్యాధ్యక్షుడు కూడా బలంగా ఉండగలుగుతాడు. మరి రాజు బలహీనంగా ఉంటే సైన్యాధ్యక్షుడు నో పవర్. ఆ కారణం వల్ల ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి రవి బలంగా ఉండాలి. అలాగే కుజుడు కూడా మరి తన యొక్క బలాన్ని బట్టి జాతకుడు యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకనే ఎక్కువ 99% ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణ అంటే యూనిఫారం వేసుకొని ఎవరైతే విధులు నిర్వహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ఎంతో కొంత సేవ చేస్తున్నట్టు వారు అవుతారు. సో ఆ కారణం వల్ల 100% ఇదే రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే గూఢచారులు, మరి రాజకీయ నాయకులు, మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు. సో అటువంటి వారికి మరి ఈ కుజుడు ఈ నెల మనకి మార్చి 15వ తారీఖు వరకు కూడా మీకు మకర రాశిలో అత్యంత బలవంతుడే ఉన్నాడు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల జాతకుడు ధైర్య సాహసాలతో ఎటువంటి పనినైనా సమర్థవంతంగా సాధించగలిగే ప్రయత్నం చేస్తాడు. అలాగే తను అనుకున్నదే మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏ పని కూడా ఆలస్యం చేయరు. వాళ్ళు ఆలస్యం చేస్తే ఇంకా పని జరగనట్టే అనుకుందాం. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు, ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారు. సో ఆ కారణం వల్ల 15 వరకు అనుకూలంగా మరి చేపట్టిన ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పదవిలో ఉన్నత పదవి, ప్రమోషన్ లాంటివి రావడం, అలాగే వాళ్ళు ఆశించినటువంటి రాజకీయ పదవి కూడా పొందే అవకాశం ఉన్నది. ఇక మనకి మార్చి 15 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శనితో కలియడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శత్రువులపై విజయం సాధించే ప్రయత్నంలో ఖచ్చితంగా, ఎందుకంటే కుజుడు శని దశమ స్థానంలో సంచరిస్తూ 10వ దృష్టితో తన 10వ భావాన్ని చూస్తూ ఉంటారు. అంటే మనకి వృత్తి సంబంధించిన విషయంలో ఖచ్చితమైనటువంటి పోటీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శని అలాగే కుజుడు మరి ఇద్దరికీ పోటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కుజుడు గెలవడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు అలాగే సైన్యాధ్యక్షుడు. దానికి మనం సూక్ష్మంగా రాశి చక్రాల్లో గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు కుజుడి యొక్క మూల త్రికోణ రాశి అయినటువంటి మేషరాశిలో శని నీచ పొందుతాడు. అది కుజుని స్వక్షేత్రం. అంటే అక్కడ ఖచ్చితంగా కుజుడు యొక్క రాశిలో శని తగ్గవలసి వచ్చింది. సో అది పక్కన పెడితే మకర రాశి అయినటువంటి శని స్వక్షేత్రంలో కుజుడు ఉచ్చ పొందుతుంటాడు. అక్కడ శని తగ్గవలసి వచ్చింది. మొత్తం మీద ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ పోటీల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, రాజకీయ పదవిలో కానీ, స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో కానీ, ఆస్తుల పంపకాల విషయంలో కానీ 100% జాతకుడు విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మొత్తం మీద కుజుడు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా
అత్యంత అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 2, 6, 10 స్థానాలు అర్ధ త్రికోణాలు. ఇవి పూర్తిగా జాతకుడి కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి గురువు 6వ స్థానంలో ఉండడంలో జాతకుని యొక్క వృత్తి ఉపాధి అవకాశాలు అనుకూలంగా ఉండడం, కష్టానికి తగిన ప్రతిఫలం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల మార్చి నెల 16వ తారీఖున గురువు భరణి నక్షత్రంలో సంచరిస్తూ 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 3వ పాదం అన్నది మరి పుష్కర నవాంశ అవుతుంది. ఈ పుష్కర నవాంశలో ఈ శుభగ్రహమైన గురువు వచ్చిన సమయంలో వివాహాలు జరగవలసి ఉన్న, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించిన 100% ఈ రాశి వారికి అది కలకాలం నిలిచే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఈ మార్చి 16 తర్వాత ఈ నవాంశలో ఈ గురుగ్రహం మీనరాశిలో సంచరించడం వల్ల 12వ భావం అవుతుంది మరి మన వృశ్చిక రాశి వారికి. ఈ కారణం వల్ల జాతకుడు ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతాయి. సంతానం కొరకు, అంటే సంతానం కొరకే కాకుండా ఏదో ఒక శుభకార్యం కొరకు, అది కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదో ఒక శుభకార్యం జాతకుడు ఈ నెల 16వ తారీఖు తర్వాత మరి ఆ శుభకార్యం నిర్వహించవలసి ఉంటుంది. లేని పక్షంలో ఏదైనా ఒక యజ్ఞమో, ఒక హోమమో, ఒక పూజా కార్యక్రమమో, ఒక సత్యనారాయణ వ్రతమో, 10 మందికి మరి ఆతిథ్యం ఇవ్వడం లాంటివి ఏదో ఒక శుభకార్యం చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే జాతకుడికి ధనం విషయంలో కూడా సమయానికి ఏదో విధంగా ధన సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా మరి జాతకుడికి గురుగ్రహ అనుకూలత, అలాగే కుజుని యొక్క బలం కంప్లీట్గా ఈ వారం అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా మార్చి 14 తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి దశమ భావాధిపతి ఉద్యోగ కారకుడైనటువంటి రవిగ్రహం 5వ స్థానంలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహువుతో కలియడం అన్నది జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగంలో ఏదో రిమార్కు రావడం కానీ, ఏదో ఒక అవినీతి ఆరోపణ రావడం కానీ, ఒక నింద రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల జాతకుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం కానీ, తాత్కాలికంగా కొంత ఇబ్బంది వచ్చి దానికి విరామం ప్రకటించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే సంతాన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, వాళ్ళ నడవడిక ప్రవర్తన విషయంలో కానీ కొంత మీకు కష్టాన్ని కలిగించే వార్తలు లాంటివి కూడా వినే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ దోషం మీకు జన్మజాతకంలో కూడా ఉంటే, అంటే రవి రాహు కలిసి ఉంటే అది ఒక విధంగా గ్రహణ యోగం, అంటే ఒక విధంగా జాతకుడికి నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది కలగడం, పరువు ప్రతిష్టలకి ఇబ్బంది కలగడం, సంతాన విషయంలో ఇబ్బంది కలగడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ జాతకులు మార్చి 15 తర్వాత ఈ దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం కానీ, అంతకన్నా సులువైన మార్గం మీకు ఈజీగా మరి మార్చి 8వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి రోజు విధి విధానంగా శివుణ్ణి పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగి జాతకుడు సుఖ సంతోషాలతో ఉంటాడని ఆశిస్తూ, ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక్క మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం
ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ, అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.